వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఆర్ఆర్బి గ్రూప్ డి కి ప్రిపరేషన్ అనేది చాలా మంది స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది స్టార్ట్ చేయాల్సింది కూడా ఉంది, ఎందుకంటే ఇంకా అప్లై చేసుకోలేదు. లాస్ట్ డేట్ ఉంది కదా అని చెప్పేసి కొద్దిగా నెగ్లిజెన్స్ అనేది ఉంది. సో నేను అందరికీ చెప్తున్నాను, తొందరగా అప్లై చేసుకోండి, తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకి ఎగ్జామినేషన్ అనేది నా అంచనా ప్రకారము అక్టోబర్ తర్వాత ఉంటుండొచ్చు. 2025 అక్టోబర్ తర్వాత. జస్ట్ ఇది ఒక ప్రెడిక్షన్ మాత్రమే. ఎందుకంటే మధ్యలో చాలా రకాల ఎగ్జామినేషన్స్ జరగాల్సినవి ఉన్నాయి. ఎన్టీపీసీ జరగాలి, ఏఎల్పిసి, విటూ జరగాలి, అండ్ టెక్నీషియన్ కి సంబంధించిన రిజల్ట్స్, వాటి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇటువంటి జరగాల్సినవి ఉన్నాయి. కాబట్టి గ్రూప్ డి ఎగ్జామినేషన్ అనేది 2025 అక్టోబర్ తర్వాత ఉండొచ్చు అనేది నా అంచనా. సో చాలా మంది కాల్ చేస్తున్నారు, పోయినసారి కట్ ఆఫ్ ని అంచనాగా వేసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తామంటున్నారు. అది చాలా బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే పోయినసారి పోస్టుల సంఖ్య అనేది వేరు, ఈసారి పోస్టుల సంఖ్య అనేది వేరు. సో క్వశ్చన్ పేపర్ అయితే సేమ్ అదే విధంగా ఉంటుంది, అదే మోడల్లో ఉంటుంది, అదే మోడరేట్ గా, అదే ఈజీగానే ఉంటుంది. మరీ ఎక్కువ టఫ్ అనేది ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఏఎల్పి, సిబిటి 1, అదే విధంగా జేఈ, టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1, ఆర్పిఎఫ్, ఎస్ఐ ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అన్ని పేపర్స్ ని అనాలిసిస్ చేశాను. పెద్దగా మార్కులు ఏం లేవు, అన్ని సింగిల్ లైన్ క్వశ్చన్సే. చాలా ఈజీగా చేయొచ్చు. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, అంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్ బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే పెన్ను కూడా పెట్టకుండా చేసే అవకాశం ఉంటుంది కొన్ని క్వశ్చన్లని. సో కాబట్టి ప్రిపరేషన్ అనేది ముఖ్యము. ఏదో అప్లై చేస్తున్నానులే, కొట్టేయచ్చులే అనుకుంటే మాత్రం పొరపాటే. బాగా కష్టపడాలి ఈసారి. పోయినసారి కట్ ఆఫ్ కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పోయినసారి పోస్టులకి ఈసారి పోస్టులు అయితే 1/4 వంతు కూడా లేవు. సో కాబట్టి కష్టపడాలి. లేవు అని చెప్పేసి నిరాశపడొద్దు. ఒకటే జాబ్ కావాలి నీకు, దాంట్లో ఆ ఒక్క పోస్ట్ నీకు ఉంది, ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులే ఉన్నాయి. సో ఆ మైండ్ సెట్ తో నువ్వు ముందుకెళ్తే ఖచ్చితంగా జాబ్ సాధిస్తావు. కానీ పోయినసారి కట్ ఆఫ్ ని మాత్రం తీసుకోకండి. నేను ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నాను, ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే లేదు. ఇది పోయినసారి యూఆర్ కి 69.7 ఉంది, ఓబీసీకి 65.6 ఉంది, ఎస్సీకి 59.9 ఉంది, ఎస్టీకి 56.6 ఉంది నార్మలైజేషన్ స్కోర్. సో ఈసారి ఆ విధంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి మన టార్గెట్ మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్, రా మార్క్స్. 25 మార్కులు పోయినా గానీ నీకు 75 మార్కులు రావాలి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. చాలా మంది భయపడతారు, 75 మార్కుల, ఇంకొక 10 చెప్పండి సార్, 85 అని చెప్పండి అంటారు. సో అంటే నేను కరెక్ట్ గానే చెప్తాను, మీరు ఫస్ట్ లోనే నిరాశ చెందకూడదు. 75 మార్కులు టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేయండి. 75 మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు, నిజంగా కష్టపడితే. అంత కట్ ఆఫ్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు, కానీ నీ టార్గెట్ జాబ్ కదా, నీకు జాబ్ రావాలి కదా. ఏదో జస్ట్ ఆ వస్తుందో రాదో అన్నట్టు ఛాన్స్ కూడా వదిలేయద్దు కదా. ఖచ్చితంగా నీకు జాబ్ రావాలి అంటే కొద్దిగా బిగ్ టార్గెటే పెట్టుకోవాలి. 75 మార్కులు టార్గెట్ పెట్టుకో. మహా అయితే దానికి 5 మార్కులు తక్కువ ఉండొచ్చు, కానీ నీకు జాబ్ అయితే వచ్చేస్తుంది కదా. అదే తక్కువ కట్ ఆఫ్ పెట్టుకొని కొద్దిగా ఒక్క మార్క్ తో పోయినా కానీ నువ్వు ఎంత బాధపడుతావు. సో కాబట్టి 75 మార్కులు టార్గెట్ పెట్టుకోండి, మీరు ఏ క్యాస్ట్ అయినా సరే. ఇఫ్ ఎనీ కేస్ మీరు పెట్టుకోలేకపోతే, అంటే 75 కొద్ది కష్టంగా అనిపిస్తుంది అంటే, యూఆర్ క్యాండిడేట్స్ మాత్రము రా మార్క్స్ 75 పెట్టుకోండి. సేఫ్ అన్నమాట. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. మీకు నార్మలైజేషన్ ఇంకా స్కోర్ పెరుగుతుంది. సో కాబట్టి 75 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. ఓబీసీ వాళ్ళు అయితే 70 మార్కులు టార్గెట్ పెట్టుకోండి రా మార్క్స్. ఎస్సీ వాళ్ళు అయితే 65 మార్కులు, ఎస్టీ వాళ్ళు అయితే కూడా 65 మార్కులు పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీకి కొద్దిగా మార్క్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి కొద్దిగా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. కాకపోతే ఇద్దరు 65 పెట్టుకొని చదివితే పోయింది ఏముంది, తప్పేం లేదు కదా. నార్మలైజేషన్ స్కోర్ ఇది, సారీ రా మార్క్స్. లేదు నేను 75 పెట్టుకుని చదువుతానంటే ఇంకా అంతకంటే బ్రహ్మాండమైంది ఏది లేదు. 75 టార్గెట్ పెట్టుకునే చదువుకో. కాకపోతే చెప్తున్నా, 75 చూసి భయపడుతున్నారేమో అని చెప్పేసి సరే కొద్దిగా కేటగిరీ వైజ్ గా కొద్దిగా తగ్గిస్తున్నాను. ఓబీసీకి 70, ఎస్సీకి 65, ఎస్టీకి 65. ఈ విధంగా మీకు ముందుకు తీసుకెళ్తాను. ఎగ్జామినేషన్ కి ఒక 2 months ముందు మళ్ళీ ఒక కొత్త స్ట్రాటజీతో వస్తాను. దాని ద్వారా మీకు ఇంకొక 5 మార్కులు కూడా టార్గెట్ పెరిగే అవకాశం ఉంటుంది. చూడండి, నేను ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా అంతే చేశాను. సో కాబట్టి మ్యాథమెటిక్స్ లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే 15 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే 20 మార్కులు తెచ్చుకోండి. అత్యధికంగా రీజనింగ్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. 30 మార్కులు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, నువ్వు నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా 25 మార్కులు రావాల్సిందే. అంతకంటే ఎక్కువనే తెచ్చుకో, కానీ అంతకంటే ఒక్కటి కూడా తగ్గడానికి లేదు. ఇక సైన్స్ నుంచి 15 మార్కులు తెచ్చుకో, చాలా ఈజీ 15 మార్కులు తెచ్చుకోవడము. సో అండ్ జీకే నుంచి 10 మార్కులు తెచ్చుకో. జీకే కరెంట్ అఫైర్స్ నుంచి దాంట్లో 20 మార్కులు ఉన్నాయి కాబట్టి ఒక 10 మార్కులను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మీరు ఏది కాన్సన్ట్రేట్ చేయాలి, నువ్వు మ్యాథ్స్ లో రీజనింగ్ లో పర్ఫెక్ట్ అయినా సరే రీజనింగ్ తోనే స్టార్ట్ చేయాలి. రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత, సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా చదవడానికి ఏది లేదన్నప్పుడు అప్పుడు జీకే, కరెంట్ అఫైర్స్ తీయండి. కరెంట్ అఫైర్స్ జస్ట్ ఎగ్జామినేషన్ కి 1 month ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ కరెక్ట్ టైం తెలియదు కాబట్టి మీరు 1 month ముందు కరెంట్ అఫైర్స్ చదువుకున్నా సరిపోతుంది. ఇంకో కొద్దిగా టైం ఉంది, నాకు ఒక 1 hour మిగులుతుంది అనుకుంటే మీరు జీకే చదువుకున్నా నో ప్రాబ్లం. అండ్
ఇదే గోల్ తో చదువుకునే వాళ్ళు, రోజంతా ఖాళీగా ఉండే వాళ్ళు అయితే 9 గంటలు కేటాయించండి సబ్జెక్ట్ కి. నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేశాను, ఏ సబ్జెక్ట్ కి ఎంత కేటాయించాలనేది. కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. ఒకవేళ జాబ్ చేసుకొని చదువుకునే వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళైతే మినిమం 4 గంటలన్నా కేటాయించండి. మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మినిమం డైలీ 4 గంటలన్నా కేటాయించండి. అండ్ సండే రోజు ఫుల్ డే కేటాయించి ఆ వారంలో చదువుకుందంతా సండే రోజు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకు రాదో చూద్దాం జాబ్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం. అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 బుక్స్ అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 బుక్స్ తీసుకున్నా, 3 బుక్స్ తీసుకున్నా, అక్కడ 5 బుక్స్ తీసుకున్నా, 4 బుక్స్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.